హలో 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 వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగిని వచ్చాను. పూర్వం ప్రజలను పీడించే ఒక రాజుని నిజం చెప్తే నీ తల 1000 ముక్కలవుతుంది అని ఓ ముని చెప్పించాడంట. ఆ రాజు వారసులే ఇప్పుడు రాజకీయ నాయకులు అయిపోయి అబద్ధాలతో రాజ్యం వెళ్తున్నారని ఇందాక టీ కొట్టు కాడ ఓ పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను. నిజమే కదా అనిపించింది. అలాగుంది పరిస్థితి ఇప్పుడు. ఇంక పోతే ఈ వారం కూడా బోల్డ్ అని పొలిటికల్ తమాసాలు తీసుకొచ్చాను. ఏటో కూసేపు డిస్కషన్ చేసుకుందాం. మరి లేట్ ఎందుకు, మొదలెట్టేద్దాం. నేనే అందరికంటే పెద్ద జంజీని ఎప్పుడో రెవల్యూషన్ గా ఆలోచిస్తాను. మన నోరు బాగుంటే ఊరు బాగుంటది అని అంటారు. నీ నోరు బాగోదు. రాజకీయంగా మీరు 100 అంటే మేము 1 అంటే మీకు బాధ వచ్చిందా? వీరే బెటరు కూల్ డ్రింక్ కన్నా కూడా అని మాట్లాడటానికి మీకు విచక్షణ ఉందా అని మేము అడుగుతున్నాం. ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతి కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి భూతపతివా? ఆయనలో నిజంగా ఒక అపరిచితుడు ఏమైనా దాగి ఉన్నాడేమో, ఈ మనిషికి ఏమైనా మానసికమైన జబ్బు ఉందేమో. యూరప్ దేశాలు తన ఐడియాను కాపీ కొట్టి ఎండవేడి నుంచి తప్పించుకున్నారని ఒక అరుదైన విషయాన్ని బయటపెట్టారు చంద్రబాబు గారు. నమస్కారం బాబు గారు, చెప్పండి సార్. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చింది. మోంతా తుఫాను తన్ని తరిపేసినట్టు ఈ ఎలినినోను కూడా తరిమేంటి సార్, మీకు కూసింది పుణ్యం ఉంటది. ఇది మన ఊర్లో వచ్చిన సమస్య కాదు, ప్రపంచాన్ని ఏదిస్తున్న సమస్య. మీరు తెలుసుకుంటే అదే పెద్ద సమస్య చెప్పండి. ఎప్పుడు కూడా యూరోప్ లో మంచు ఉంటుంది, అదే మరి ఎండ తక్కువ ఉంటుంది. సమ్మర్ లో యావరేజ్ గా ఎంత ఉంటుంది సార్ అక్కడ ఎండ? సమ్మర్ లో కూడా 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. అది సరేగానండి, ఇప్పుడు ఈ వెదర్ రిపోర్ట్ ఎందుకు చెప్తున్నట్టు? అలాంటి దేశంలో 45-50 డిగ్రీలకు వెళ్ళిపోయింది. పాపం అంతే ఎండల్ని అక్కడ ప్రజలు ఎలా తట్టుకుంటారు సార్? కార్లు రోడ్డు మీదకి పోతే టైర్లు పగిలిపోయే పరిస్థితికి వచ్చాయి. అయ్యో, ట్రైన్లు కూడా నడవలేని పరిస్థితికి వచ్చాయి. అంత ఘోరంగా ఉందా? సార్ ఇలా అయితే నేను మొన్న విజయవాడలో ఎక్కువ ఎండుంటే నేను నీళ్లు చల్లించాను, మీరు చూసుంటారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏదో ఆ యూరోప్ వాళ్ళకి చెప్పలేకపోయారా? అది ఇప్పుడు యూరోప్ లో చేసే పరిస్థితికి వచ్చారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు కూడా రోడ్డు అంతా నీళ్లు కొట్టించి రోడ్లు చల్లబరిచే పరిస్థితికి వచ్చారు. ఈ ఓల్డ్ ప్రపంచాన్ని ఎండల బారి నుంచి కాపాడడానికి వచ్చిన లోక నాయకుడు సార్ మీరు. జంజీ అంటున్నారు. అవును సార్, ఇప్పుడు అంతా జంజీ హవానే నడుస్తుంది. నేనే అందరికంటే పెద్ద జంజీని ఎప్పుడో రెవల్యూషన్ గా ఆలోచిస్తాను. జంజీలందరికీ గ్యాంగ్ లీడర్ మీరే అనమాట. సూపర్. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జంజీ పిల్లలందరికీ. ఏ విజ్ఞప్తి చేస్తున్నారు? మీకు పెద్ద జంజీ నేనే, పెద్ద జంజీ నేనే. అంటే మీరు జంజీలకు తాతన్న మాట. ఇంకా నయ్యం, ఆ జంజీల కాన్సెప్ట్ నాదే అని అనలేదు. గజనీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు కదా. అలాంటి గజనీ రాజకీయాల్లోకి వస్తే అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉంటారని సెటైర్లు వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. అటు చూడు, రాడ్లా హాకీ స్టిక్కులా రాడ్లా ఒట్టి చేతులా నేను దేనికి రెడీరా ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి రాందో వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మహిళలను టార్గెట్ చేయడం, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. ఒకరిని తిట్టడం, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒన్నిచ్చి చూపిస్తాం. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. అరే వాయిస్ మార్చి ప్లే చేయి. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. అది గది సంగతి. అప్పుడు అలా ఇప్పుడు ఇలా. రాను రాను పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారినే మించిపోతున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, అసలు అవి ఉన్నాయా, మాయం చేస్తారా అని హోంమంత్రి అనిత్ గారు నిలదీస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు నాగమల్లీశ్వర్ గారు.
నమస్తే మేడం. 70,000 సీసీ కెమెరాలు తీసుకొచ్చానని చెప్పారు. అవునండి, రాష్ట్రంలో ఎక్కడ ఏడు జరిగినా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుందంట. ఏవి ఆ 70,000 సీసీ క్యామ్లు ఏమైపోయాయో చెప్పాలి. ఎక్కడో అక్కడ ఉండే ఉంటాయిలేండి. పొలోమని అన్నిటికీ ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి అనిత గారు లాకప్ డెత్ విషయాలలో గానీ, రేపులు జరిగినటువంటి విషయాల్లో గానీ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అది నాకు చాలా ఆశ్చర్యం వేస్తున్నటువంటి విషయం. అటన్నింటితోనే అంతమ్మ గారికి ఏంటండి సంబంధం? అమ్మ పలానా హంతకుడు ఏమయ్యాడంటే నాకు తెలియదు. పెరేలు ఎందుకు ఇచ్చారమ్మా అంటే నాకు తెలియదు. సిఐని ఎందుకు సస్పెండ్ చేశారమ్మా అంటే నాకు తెలియదు. తెలియదు కాబట్టే తెలీదు అని చెప్పారు. ఇంకేం తెలుసక్క నీకు? ఆవిడకి అన్ని తెలుసండి. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తప్ప. మన పాయకరావుపేటలో విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే 40 ఎకరాలు కొనేసేవని. ఎవరు చెప్పారండి మీకు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. నా నమ్మను. అనితమ్మ గారు అంటే ఏటనుకుంటున్నారు? నీతికి నిజాయితీకి నిలువుటద్దం తెలిసినా మీకు? బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి మన సోషల్ మీడియాలో ఒక పిక్ చూసా. ఎవరున్నారు ఆ పిక్కులు? చూస్తే ఇది మా అనితక్కేనా అనిపించింది నాకు కూడా. ఏంటండి అనితమ్మ గారు మీకు మరీ అంత నోకమైపోనారు? మన నోరు బాగుంటే ఊరు బాగుంటది అని అంటారు. అవును, నీ నోరు బాగోదు. ఏమన్నారండి ఆవిడ? నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతావు. అది ఆర్ట్. పంచులు, మా నాయకుడిని తిట్టడాలు, మీరు స్కిట్లు వేసుకోవడాలు, ఇదే సరిపోతుంది. మీరు ఇంకేం చేయమంటారు? అసలు నాకు తెలియక అడుగుతాను అనితక్క, అసలు రివ్యూ మీటింగ్లు పెడతావా నువ్వు? పెట్టరా? పెట్టవులే. అసలు ఏం జరుగుతుందో నీకు ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలీదు? 70,000 కెమెరాలు ఉన్నాయి కదా, అందులో చూస్తే ఇట్టు తెలిసిపోతాయి. చెప్తున్నాను అనిత గారు, అర్రే ఒర్రే తరే అని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు ఇలా అత్మాను వార్నింగ్లు ఇస్తే మళ్ళీ ఆవిడ ప్రెస్ మీట్ పెడతారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ ఆ పదవికే అన్ఫిట్ అని మా మండం లేదు. కూటమి లీడర్లే కోడై కోస్తున్నారని అంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. ఇంకో పాలి పిచ్చి మాటలు మాట్లాడితే మొత్తం మోగిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. నమస్తానియా, ఏడు అసలు ఈ గొడవ? అంటే వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, తాము ఏమైనా అనొచ్చు అని అనుకుంటున్నారన్నయ్య వాళ్ళు. నీ గుడ్డు పగల కొడతానని అనొచ్చు, నంగనాచి అని మా నాయకుడిని అనొచ్చు. నోటి దూల కదా, ఏదైనా అంటారు. రాజకీయంగా మీరు 100 అంటే మేము 1 అంటే మీకు బాధ వచ్చిందా? మరి బాధ కలగదా? నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడతారు. ఆయన ఏంటన్నారన్నయ్య? నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఇస్తానా? ఇప్పుడున్న హోంమంత్రికి కూడా కంప్లైంట్ అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి చేతకాని వ్యక్తి అనేటువంటి మాట కాదా అని అడుగుతా ఉన్నా. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మీ పార్టీని తిడుతూనే ఉన్నారు కదా, ఇంకేడు చేయమంటారు ఆవిడ పాపం. అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో ఏం మాట్లాడారు? ఏటి మాట్లాడాడు కాకినాడలో? హోంమంత్రి నేను కాకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిమినల్ అదృష్టం. అంటే ఏంటి అర్థం? తనకు హోంశాఖ ఇవ్వాలని అర్థం. మీ డిప్యూటీ సీఎం, మీ డిప్యూటీ స్పీకర్ మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అని చెప్తా ఉంటే ఇంకా సిగ్గు రాలేదని అడుగుతా ఉన్నా. వాళ్ళకు దమ్ము ఉంటే అదే మాట డైరెక్ట్ గా చెప్పమానండి. ఈసారి ఆడు ఈడు అని గాని, అరే తురే అని గాని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ధైర్యం ఏ ఒక్క కూటమి నాయకుడు చేసినా, ఎవడన్నా సౌండ్ చేస్తే ఈసారి రౌండ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఎక్కడ తగ్గడం లేదు కదా, మరి ఈ పాలి అట్నుంచి ఏం సౌండ్ వస్తుందో చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కో ఆనిముచ్చు అని టీడీపీ నాయకుల మీద సెటైర్లు వేశారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు పుణ్యశీల గారు. అవునో పారి పలకరిద్దాం. నమస్తే మేడం, కూల్ డ్రింక్స్ కంటే బీర్లే మంచివి అని అంటున్నారు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు. విన్నారా మీరు? కొంచెమన్నా సెన్స్ ఉందా శ్రీనివాసరావు గారు, లేకపోతే పిచ్చేమన్నా ముదిరి పైచ్యం ఏమన్నా తలకెక్కిందా అని ఈ రాష్ట్ర ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. సెన్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ కంటే బీరే బెటరు అని ఎందుకు చెప్తాడు ఆయన? బీరే బెటరు, షుగర్ లెవెల్స్ తక్కువ, కూల్ డ్రింక్ కన్నా కూడా అని మాట్లాడటానికి మీకు ఇంతన్నా విచక్షణ ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఏ లేదు మేడం, కూల్ డ్రింక్స్ కంటే బీర్లో చక్కెర తక్కువ ఉంటుందంట, క్యాలరీ కూడా తక్కువగా ఉంటాయంట. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తా ఉన్నారు. ఎందుకు ఉమ్మేస్తారండి? జనాలు అందరూ బీర్లు తాగండ్రా బాబు అని చెప్పడం కూడా తప్పేనా? అసలు ఒక్కొక్కళ్ళు ఆణిముత్యాలు మీరంతా కూడా. మరి ఏటనుకున్నారు? పోనో పని చేయండి. ఏం పని చేయమంటారా ఆయన్ని? టీడీపీ పార్టీ ఆఫీస్ లో టీలు, కాఫీలు, కూల్ డ్రింకులు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం మానేసేసి బీర్ మీరివ్వడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కదా. అలా చేస్తే ఆ పార్టీ ఆఫీస్ కాస్త బార్ అండ్ రెస్టారెంట్ అయిపోదు. అంతేకాకుండా అట్ ద సేమ్ టైం ఇంకొక ఛాలెంజ్ విసురుతున్నా మీకు. ఏటా ఛాలెంజ్?
ఆలోచించు. మా పార్టీ నేతలు మేమందరం కలిసి మీ ఇంటికి వస్తాం. ఎందుకు? మీ భార్య గారి సమక్షంలో, మీ బిడ్డల సమక్షంలో అసలు కూల్ డ్రింక్ కంటే బీరు బెటర్ అనేటటువంటి విషయాన్ని వాళ్ళ ముందు మీరు మాకు అసలు సమాధానం చెప్పండి. మరి అయితే వెళ్ళండి, టీలు కాఫీలు ఇస్తారో, కూల్ డ్రింకులు ఇస్తారో, లేదంటే బీరు తీసుకొచ్చి ఇస్తారో మీకే తెలిసిపోద్ది. ఏం మనిషో ఏమో ఇట్లా చేస్తాడని అనుకోలే. ఏం చేసినా పడుంటది ఇంట్లోనే అనుకుంటున్నాడో ఏమో. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనే ఉండా, మా వాళ్ళ ఇంటికి పోతా. అయ్యో సిన్నమ్మా, మళ్ళీ ఏంటైంది? ఏం చెప్పంటావున్నా, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వారం రోజులు ఓపి పట్టిరా. ఇంకా నాతో కాదు, నేను ఈడ ఒక్క క్షణం కూడా ఉండా, మా వాళ్ళ ఇంటికి పోతా నేను. అసలు ఏంటైందో చెప్పు సిన్నమ్మా. ఇంకేం కావాలన్నా? మా బావా ఆ. ఇంత పని చేస్తాడని అనుకోలేదున్నా. ఏం చేశాడు మీ బావా? నీ టార్చర్ తట్టుకోలేక మళ్ళీ ఇంట్లోంచి పారిపోయాడా? ఏం చెప్పంటావున్నా, చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పకుంటే పరువు పోతుంది. నువ్వేం కంగారు పడకసిన్నమ్మా, వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడులే. ఎన్నిసార్లు పారిపోలేదు, ఎన్నిసార్లు మళ్ళీ తిరిగి రాలి. పారిపోవడం కాదున్నా, మరి ఏడు చేశాడు మీ బావా? వారం రోజుల నుంచి కూర్లింకులు తాగడం మానేసినాడు. ఏంటి? అవునన్నా, ఇంతకు ముందు రోజుకొక కూల్ డ్రింక్ తాగేవాడు కదా, ఇప్పుడు అవి మానేసినాడు. కూల్ డ్రింక్స్ తాగడం మానేస్తే మంచిదే కదా, దానికి సంతోషపడాలి గాని అలిగి పుట్టింటికి ఎవరన్నా వెళ్తారా? కూల్ డ్రింక్స్ మానేస్తే మంచిదే గాని అవి మానేసి ఇప్పుడు బీర్లు తాగుతున్నాడు. బీర్లా? అవునన్నా, కూల్ డ్రింక్ అంటే బీర్లే మంచి మంట కదా. ఎవరు చెప్పారు? ఆ యప్ప ఎవరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్పినాడంట. ఆ యప్ప మాట్లాడిన వీడియో కూడా నాకు చూపించినాడు. ఓహో, అదే సంగతి, ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ టీడీపీ నాయకుడు మాటలు ఇన్నప్పటి నుంచి రోజుకు వీరు ఇంటికి తెచ్చుకొని తాగుతున్నాడు. ఓర్ని, మరీ ఫాస్ట్ గా ఉన్నాడు మీ బావా. ఆయన అలా చెప్పగానే ఇలా క్యాచ్ చేసాడు. ఇంతకీ ఎక్కడున్నాడు మీ బావా? ఇంకెక్కడ ఉంటాడు? అదా లోపల కూర్చొని తాగుతున్నాడు. ఇంకో సచ్చినోడు. అర్రే, పెద్ద సమస్య వచ్చి పడిందిగా. ఇంకా ఈ కాపురం నేను చెయ్యలేనున్నా, ఈ తాగుబోతున్నా నేను ఏగలేను, మా పుట్టింటికి పోతా. మీ బావకు సంబంధించిన బంధువులు ఏమన్నా పిలిచి ఆయనతో మాట్లాడించవచ్చు కదా. ఆ పని కూడా చేసినా అన్నా. వాళ్ళ మామ చెప్తే ఇంటాడని ఆ అప్పకి చెప్తే ఇంటికి వచ్చి బావతో మాట్లాడినాడు. ఏమైంది మరి? వాళ్ళ మామయ్య చెప్పాక బీర్లు తాగడం మానేశాడు మీ బావ? మా బావ మానేయడం కాదున్నా, ఈయంతో మాట్లాడి వెళ్ళాక వాళ్ళ మామ గుడక ఇంటికి రోజుకొక బీరు తెచ్చుకొని తాగుతున్నాడంట. దాకా వాళ్ళ పిల్ల ఫోన్ చేసి ఒక్కటే ఏడుస్తుంది, మీ బావే మా ఆయన్ను చెడగొట్టినాడని. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది చిన్నమ్మ నీకు. ఇంకా ఈ మనిషితో నేను ఎట్టా కాపురం చేయాలో నువ్వే చెప్పున్నా. నీ బావ బీర్లు తాగడం మానేయాలంటే ఏదో ఒకటి చెయ్యాల్సినమ్మా. నో, నాకొక ఐడియా వచ్చింది నా. ఏంటి ఐడియా? మా బావ తాగే బీర్లో ఎలకల మందు కలిపితే ఎట్టుంటది నా? అమ్మ తల్లి, అంత పని చెయ్యి మాకు. అదేమన్నా బోర్నమేటానా, హార్లిక్సా బీర్లో కలిపి ఇవ్వడానికి? ఎలకల మందు కలిపితే మీ బావ పైకి పోతాడు, నువ్వు జైలుకి పోతావు, నీతో మాట్లాడినందుకు నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు. మరి ఏం చేయమంటావున్నా? నో, ఒక పరిష్కారం ఉంది. ఏంటో పరిష్కారం? చెప్పాను, చేసి చూపిస్తా. A few moments later. చిన్నమ్మ, ఏంటయింది? బీర్లు తాగడం మానేస్తానని ఒప్పుకున్నాడు మా బావ. అంత ఈజీగా ఒప్పేసుకున్నాడా? ఎలా ఒప్పించావు? దీంతో దీంతో అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ కాదున్నా, విమెన్ హ్యాండ్లింగ్. అయ్య బాబోయ్, మీ బావను కొట్టావా? తాగొద్దని మర్యాదగా చెప్పి చూసినా ఇన్లే, అందుకే చిత్త కొట్టేసిన. నా తెల్లే మొత్తానికి ఇంకోసారి తాగరని చేతిలో చెయ్యేసి మాట ఇచ్చినాడు. అయితే ఇంకా మీ అమ్మగారి ఇంటికి పోవన్నమాట. ఇంకెందుకున్నా, మళ్ళా బీరు బారు అంటే గినా ఇదా చేతిలో ఉంది కదా, వాయిచ్చట్టే. ఊపర్ షేర్వాని అందరు పరేషాని అని ఉన్నదన్నట్టు చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే పైన పటారం లోన్ లొటారం అన్నమాట. అసలు విషయం చెప్తే అప్పు పుట్టదు, చెప్పకపోతే పూట గడవదు అన్నారు. మధ్యలో అరుంధతి సినిమా స్టోరీ కూడా వినిపించారు. ఇంకా ఏంటంటే చెప్తారు ఇందాం. నమస్కారం సార్. నేను గాని మా బట్టన్న గాని ఎవరన్నా గాని వచ్చిన వాళ్ళందరూ లోపలి పిలిచి కూర్చోబెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. కరెక్టే కదా, ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఆ మధ్యలో మా అధికారులు అన్నారు, సార్ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పక సార్ నీకు దండం పెడతా. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఏమవుతుందంట? అప్పు ఉంటది అన్నారు. మరి దానికి మీరేటన్నారు? నేనన్నా అప్పు ఉంటదు అని చెప్పి నువ్వు షేర్వాన్ వేసుకొని తిరిగితే లోపల ఉన్న పరిశాని వాళ్ళకెట్లా తెలుస్తుంది? లోపల ఏముందో బయటికి ఎలా తెలుస్తుంది?
జరుగుతుంది సార్? లోపల బనీన్ కు బొక్కలే ఉన్నాయి, డ్రాయర్ కు బొక్కలే ఉన్నాయి, అంగి లేనే లేదు. అర్జెంటుగా 4 కొత్త బనీళ్ళు 4 కొత్త టైర్లు కొంటే గాని అప్పు పుట్టదు, బండి నడవదు. అతనికంటే గనుడు ఆచంట మళ్ళా ఆయనే అట్లా అనుకుంటే అంతకంటే రాటు తెలియదు కుర్రనాయాలు ఇద్దరు. కుర్రనాయలా? ఎవరు సార్ వాళ్ళు? బామాడుతూ పోటీ పడి అబద్ధాలు చెప్పుకుంటా తిరుగుతారు. ఓ అర్థమైంది. ఏమంటున్నారు సార్ బావ బామ్మతులు? నువ్వు రాజీనామా చేయి, నువ్వు దిగిపో. ఆ, ఈ అయ్యా జాగిరా దిగిపోనికే. మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామే అని అంటున్నారు సార్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళని మళ్ళా రానిచ్చే సమస్యనే లేదు. ఒకవేళ వచ్చారే అనుకోండి, అప్పుడు ఏంటండి పరిస్థితి? చాలా మంది దీంట్లో అరుంధతి సినిమా ఎంతమంది చూసిండ్రా? చేతురి నాన్న చూశాను, బొమ్మ సూపర్ హిట్ అండి. ఆ పశుపతిని బంధించిరా? అరుంధతి బంధిస్తుంది కదా. గట్లనే ఫామ్ హౌస్ లో బంధించిన పశుపతిని. ఫామ్ హౌస్ లో పసిపోతే ఇదేం సినిమా సార్? అరుంధతి సినిమాలో రాక్షసుని ఎట్లయితే బూతు బంగళాలే గొలుసులేసి బంధించినమో ఈ రాక్షసుని కూడా మా రైతులు బంధించరు. ఇక గదే జైలు గదే మొత్తం. ఒక పని చేయండి సార్, అరుంధతి పార్ట్ 2 సినిమా తీయండి, జనం ఎరగబడి చూస్తారు, సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. ఎల్లినో ఇప్పుడు రావడం కాదు, 3 ఏళ్ల క్రితమే తెలంగాణలో అడుగు పెట్టింది అని అంటున్నారు హరీష్ రావు గారు. అసలు ఎల్లినో సంగతి ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హరీష్ రావు గారు నమస్కారం. ఏంటండి ఏదేదో పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతుంటాడు. ఇందాక కేసీఆర్ అరుంధతి సినిమా స్టోరీ చెప్పారు సార్, మీరు అన్నారా? నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి భూతపతి? అమ్మో ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటది నేపాల్లో. అవును సార్, నాను కూడా విన్నాను. సమస్త జీవకోటిని కాపాడే శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. కేసీఆర్ గారు రైతులను పాడి పశువులను కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. మరి సీఎం గోరెడ్డి గొలుసులతో కట్టేసా ఇంకా బయటకు రాడు అని అంటున్నారు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇంతవరకు వర్షాలు పడలేదు, ఇలాగైతే రైతుల పరిస్థితి ఏంటండి? నిజంగా ఈ కరువు ఇట్లే ఉంటే రేపు కరీంనగర్ కు మంచి నీళ్లు కూడా ఉండయి. అదేదో ఎల్నినో వచ్చిందంట కదా సార్? ఎల్నిలోనేమో ప్రకృతి తెచ్చింది. డిసెంబర్ 7, 2023 మనకు రేవంత్ రూపంలో ఒక ఎల్నినో వచ్చింది. ఏంటది మళ్ళీ చెప్పండి. రేవంతే ఒక ఎల్నినో అయిపోయింది మన పాలిట. అయ్యో మరి ఎలా సార్? ఈ ఎల్నినోను పారదోలాలి మనం. మాటకు మాట పంచుకు పంచు భలేగుందండి బాబు మీ పొలిటికల్ తమాసా. రేవంత్ రెడ్డిని చూస్తుంటే తనకు బాహుబలి సినిమాలో బల్లారదేవ క్యారెక్టరే గుర్తుకొస్తుందని అంటున్నారు కేటీఆర్ గారు. అప్పుడప్పుడు ఆయనలో తనకు అపరిచితుడు కూడా కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఇంకేమి సినిమా గురించి చెప్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే కేటీఆర్ గారు, మీరు సీఎం గారు స్పీచ్ విన్నారా? రేవంత్ రెడ్డి గారు చెప్పే స్పీచ్ మొత్తం వినాల్సి రావడం మీ కర్మ. మాకు తప్పదు కదా సార్, ఆయనకు కౌంటర్లు ఇవ్వాలంటే మీరు కూడా వెనుక తప్పదు. మరి నేను పొరపాటును కూడా ఆయన సోదంతా వినను. ఎందుకని? రైతు మీటింగ్ అంటాడు, రోత మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు అందరూ అలాగే మాట్లాడుతున్నారు కదా సార్. ఇంకా అందులో కొన్ని మధ్యలో చాగంటి గారు లాగా, గరికపాటి గారు లాగా మధ్యలో ప్రవచనాలు చెప్తున్నాడు. పబ్లిక్ బోర్ కొట్టకుండా మధ్యలో చమకులు ఇసిరేస్తేనే కదా పెసంగు రక్తి కడుతుంది. నాకైనా ఇంకొక అనుమానం వచ్చింది నిన్న. ఏటి అనుమానం? మరి రాష్ట్రం దివాలా అంటాడు, బనీన్లకు పొక్కలున్నాయి అంటాడు. బనీన్లకే కాదు సార్, డైర్లకు కూడా బొక్కలున్నాయంట. సూపర్ షేర్వాణి అందరు పరేషాని అంటాడు. ఎక్కడ అప్పు పుట్టడం లేదంట. ఆయనలో నిజంగా ఒక అపరిచితుడు ఏమైనా దాగి ఉన్నాడేమో, ఈ మనిషికి ఏమైనా మానసికమైన జబ్బు ఉందేమో అనుమానం కూడా వస్తా ఉంది. అప్పుడే ఇట్లా అంటాడు, అప్పుడే అట్లా అంటాడు. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? బాహుబలి సినిమాలో చివరికి బల్లాల దేవుడికి ఏ గత అయిందో ఆయన కూడా గదే గత అవుతుందని చెప్తాను. మీరు కూడా సినిమా స్టోరీలు చెప్తున్నారు కదా, ఆయన భాషలో ఆయనకే చెప్పాలి కదా. అంతే. రేవంత్ ఏం మాట్లాడినా గతంలో దానికి ఉల్టా ఆయన మాట్లాడింది మీకు దొరుకుతుంది. ఆయన అప్పుడు ఎలా మాట్లాడారో మనకి ఎలా తెలుస్తుంది సార్? ఆ జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు. ఆ బ్రహ్మానందం ఏం చేస్తాడు ఆ సినిమాలో? ఒక దొంగ దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ అన్నమాట. ఇప్పుడు బ్రహ్మానందం ఎందుకు గుర్తొచ్చాడు సార్ మీకు? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా 5 సెకండ్లలో దొరుకుతాడు. అందరూ దొంగలే, కొందరు వెంటనే దొరికిపోతారు, కొందరు లేటుగా దొరుకుతారు, అంతే తేడా. ఇంకా విచిత్రమైన విషయం, నిన్న ఆయన మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడారు? ఆయన హైట్ గురించి. అరే నువ్వు క్యాబినెట్ మీటింగ్ లో డబుల్ కుర్చీలు వేసుకొని కూర్చొని నువ్వు కూడా మాట్లాడతావు. ఆయన అర్థం కాదు హైట్ గురించి. ముఖ్యమంత్రి కాబట్టి డబల్ కుర్చీలు వేసుకున్నారేమో, ఏంటి అది కూడా తప్పేనా? రేవంత్ రెడ్డి గారి నెత్తి మీద రూపాయి పెడితే ఆటను కూడా ఊరుకున్నాడు. పంచుల మీద పంచులు, డబ్బులేగల మీద డైలాగులు, ఎవ్వరూ తగ్గడం లేదుగా, అద్దర కొట్టేస్తున్నారు. పోయిన వారం నైరుతి ఋతుపవనాన్ని సేజింగ్ చేస్తూ వెళ్ళాడు మా తిరకాసు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో, మళ్ళీ ఏ గాలికి పోయే కంపనం నెత్తికి చుట్టుకున్నాడో తెలియదు. తిరకాసు తిరకాసు
నేను పిలిస్తే తిరణాలలో బొంబాయి మిఠాయి అమ్ముకునేవాడు వచ్చినటి. ఎవరు నువ్వు ఓనకం వచ్చినట్టు అలా ఊగిపోతున్నావు ఏంటి? బ్రో విన్నట్టుందే. హే జోక్ బ్రో వాట్సాప్ హియర్ సీ దిస్ సైడ్. నువ్వు నేను బ్రో తిరకాస్ జీ గుర్తుపట్టలేదా? నువ్వా? నీ దుంప దాగా చిన్నపిల్లల చేతుల్లో శాకలెట్లు ఎత్తిపోయేలాగా ఇలా తయారవి. దిస్ ఈస్ టూ మచ్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ హర్ట్. సర్లే ఆ యాసం తీసి పారేసి తొందరగా ఆఫీస్కి రావయ్యా, చాలా పనులు ఉన్నాయి. ఆఫీసా? నేనా? నో వే. నేను ఆఫీసుకి రాను. ఆఫీస్కి రాకుండా ఏం చేస్తావు? ఉద్యమం చేస్తా, తిరుగుబాటు చేస్తా, ప్రతిఘటిస్తా. దేని మీద చేస్తావు ఉద్యమం? దేని మీద చేయాలో ఇంకా డిసైడ్ కాలేదు జోగి బ్రో. చేయడం మాత్రం పక్కా. ఉన్నట్టుండి ఇలా మారిపోయేవేడు తిరగసానియా? మారిపోయాయి, అన్ని మారిపోయాయి. ఆకలిస్తే క్యాంటీన్ వైపు, దాహం వేస్తే ఫ్రిడ్జ్ వైపు చూసే రోజులు పోయాయి. నాకు డౌటు, అసలు నువ్వు మా తిరకాసువేనా? ఐయామ్ తిరకాస్ జీ. తిరకాస్ జీనా అంటే? యు నో జంజీ. జంజీనా? విన్నాను. ఈ మధ్య బాగా వినబడుతుంది ఈ పేరు. ఐయామ్ జంజీ. మై నేమ్ ఇస్ తిరకాస్ జీ. తిరకాస్ జీ. చాలేవా నువ్వు నీ అవతారం అన్నావు. ముసలోడికి దసరా పండగ అన్నట్టు జంజీ అంట. జంజీ. మా జంజీ పవర్ ఏంటో చూపించమంటావా? మేము తలుచుకుంటే ఏమవుతుందో రుచి చూపించమంటావా? అసలు నీకు మా జంజీ తాత సత్తా ఏంటో తెలుసా? జంజీ తాత ఆయన అటు చూడు, నీకే అర్థమవుద్ది. జంజీ అంటున్నారు, నేనే అందరికంటే పెద్ద జంజీని, నేనే అందరికంటే పెద్ద జంజీని. హే బ్రో, చూసావా? నన్ను ఏమన్నా అన్నావంటే మా జంజీ తాతలు అన్నట్టే. మా తాతలు ఏమన్నా అన్నావంటే మా జంజీ యూత్ అంతా తరలొస్తుంది. అమ్మో, నీ వెనకాల చాలా పెద్ద శక్తి ఉంది. అయితే అర్జెంటుగా ఏదో ఒక ఉద్యమం చేసి మా జంజీ తాతకి గిఫ్ట్ గా ఇస్తా. ఓ పని చేయి తిరకాసానియా, నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారని ఉద్యమం చెయ్యి. 20 లక్షల ఉద్యోగాలు ఏవి అని తిరుగుబాటు. అమ్మో, వాటి మీద మా జంజీ తాత అసలు ఒప్పుకోడు. మా జంజీ తాత అసలు ఒప్పుకోడు. పోనీ ఇంకో పని చేయి. ఏం చేయమంటావు బ్రో? నోరు మూసుకొని వెంటనే ఆఫీస్కి వచ్చేయి. జంజీ క్యాబేజీ అని కథలు చెప్తే నీ ప్లేస్లో ఇంకొకరు పెట్టేసుకుంటాను రిపోర్టర్. అంత పని చేయబాక. జంజీ తాత చంద్రబాబు గురించి చెప్పడానికి గెటప్ వేసుకొని వచ్చానా? ఏడ్చినట్టుంది నీ తెలివి. ముందా గెటప్ తీసి పారేసి వెంటనే ఆఫీస్కి తగలడు. వస్తున్నానా? రాక సస్తానే ఏందా? నేను ఎక్కడ జంజీలో చేరిపోయి యూత్ అయిపోతానేమోనని కుళ్ళు ఈ జోగానికి. చెప్పేవాడికి వినేవాడి లోకువా అని ఊరికే అనలేదు. వింటున్నారు కదా అని కాకమ్మ కబుర్లు, సందమామ కథలు చెప్పే నాయకులు ఎక్కువైపోయారు ఈ మధ్య. బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్. అయ్యి బాబోయ్, అబ్బో మాటలో పడి టైమే చూసుకోలేదు. ఈ ఏళ్ళకి ఇంకా ఈ డిస్కషనింగ్ ఇక్కడితో ఆపేసి మళ్ళీ వచ్చేవారం ఇదే టైంకి కలుసుకుందాం. వెళ్ళొస్తాను మరి. బాయ్ బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.